మోరంగడ్డ అంటాం మేమైతే తెలంగాణలో. కొంతమంది చిలకడ దుంప గూడా అంటారు. నాకు తెలిసి ఆంధ్ర సైడ్ అంటారేమో అనుకుంటా. అండ్ పేరేమైనా గూడా టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బావుంటది. మా చిన్నప్పుడైతే మేము దీన్ని ఎక్కువ శాతము ఈ శివరాత్రి టైంలో మాత్రమే తినేవాళ్ళం అనమాట. అంటే ఆ రోజు పండగ రోజు ఉపవాసం ఈవినింగ్ వదిలేస్తాం గదా! స్వామివారికి పూజ చేసుకున్న తర్వాత దీన్ని ఉడికించేసి స్వామివారికి నివేదనగా పెట్టి అండ్ ఖర్జూర, పానకం ఈ స్వీట్ పొటాటో తోటి ఉపవాసాన్నయితే మేము వదిలేస్తూ ఉంటాము. అండ్ ఇది 2 విధాలుగా ఉడికిస్తూ ఉంటారు. కొంతమందయితే ఇట్లా చిల్లుల గిన్నెలో వేసుకొని ఆవిరి మీద ఉడికిస్తారు. ఇంకొంతమందేంటంటే నీళ్ళలో వేసి ఉడికిస్తూ ఉంటారు. అండ్ దుంప తియ్యగా ఉంటే మాత్రం చాలా బావుంటది. కొన్ని కొన్ని చాలా చప్పగా ఉంటాయనమాట టేస్ట్‌గా ఉండకుండా. అట్లా టేస్ట్‌గా ఉండకుండా ఉన్న వాటినైతే ఇట్లా ట్రై జేయాలి. కొన్ని నీళ్ళు బాయిల్ చేస్తున్నప్పుడు అందులో కొంచెం ఉప్పు, దాంతో పాటు కొంచెం బెల్లం వేసుకోవచ్చు. చక్కెర కంటే కూడా బెల్లమే బావుంటది. ఇది వేసేసి కట్ చేసుకున్న ఈ చిలకడ దుంపనేసుకోవాలనమాట మోరంగడ్డ. ఇవి ముక్కలుగా కట్ చేస్తే ఏంటి అంటే ఈవెన్‌గా మొత్తం స్వీట్ అనేది పొటాటోకి మొత్తం పడతదనమాట. అండ్ ఒక సైడ్ అయితే నేను ఇట్లా ఆవిరి మీద ఉడికిస్తున్నాను. ఇంకో సైడ్ ఇలాగా బెల్లం వాటర్‌లో ఉడికిస్తున్నాను అనమాట. చక్కగా అంటే చక్కగా ఉడికిపోయింది. అండ్ టేస్ట్ కూడా చాలా అంటే చాలా బావుండే. నేను ఆవిరి మీద ఉడికించిన ఈ స్వీట్ పొటాటో ఏమైందంటే దుంప చాలా ఆహ్, చప్పగా వల్ల టేస్ట్ లేకుండే. నేనేం చేశానంటే ఈ ఆవిరి మీద ఉడికిన వాటిని కూడా ఈ మిగిలిన ఈ బెల్లం వాటర్‌లో కాసేపు వేసి ఉడికించేసి తీసాననమాట. 2 కూడా టేస్టీగా ఉన్నాయి. అండ్ మీకు గూడా నచ్చుతుందా? అండ్ మీ ఏరియాలో దీన్నేమంటారో కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థాంక్స్ ఫర్ వాచింగ్. జై శ్రీరామ్.